brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏమిటా బిగ్ బ్రేకింగ్ న్యూస్. అత్యంత భద్రత ఉండే తెలంగాణ రాజ్ భవన్లో చోరీ జరిగింది, దొంగతనం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. ఈ నెల 14వ తారీఖున ఈ దొంగతనం జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరిగింది అసలు? రాజ్భవన్లోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. పోలీసులకు రాజ్భవన్ సిబ్బంది ఈ విషయమై ఫిర్యాదు చేశారు. మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి 4 హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. 14వ తేదీ రాత్రి ఈ హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్టుగా నిర్ధారణకు వచ్చారు. హార్డ్ డిస్కుల్లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన కొన్ని రిపోర్ట్లు, ఫైల్స్ ఉన్నట్టుగా సమాచారం. 14వ తేదీన హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి ఒక వ్యక్తి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అతనే ఈ హార్డ్ డిస్కులు చోరీ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కానీ ఆ హెల్మెట్ తోటి కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళింది ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. 14th నైటే ఈ చోరీ జరిగింది. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కానీ అది లేటెస్ట్గా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, అంత హై సెక్యూరిటీ ఉన్న తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరగడం ఏమిటి? అది కూడా 14వ తారీఖు రాత్రి జరిగితే ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది ఈ వార్త? అంటే తెలంగాణ రాజ్భవన్ లో జరిగిన చోరీ అనేది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ పనిచేస్తున్న, అంటే వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చేసినట్టుగానే ముందుగా అనుమానించారు. దానికోసం ఎవరైతే 14వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకొని ఆఫీస్ రూమ్ లోకి వచ్చి హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు, ముందుగా వెరిఫై చేసే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళకి కొంత అనుమానాలు ఒక వ్యక్తి పైన ఉండడంతో ముందుగా చెక్ చేశారు. ఆ తర్వాత ఇమీడియట్ గా గవర్నర్ సంబంధించినటువంటి గవర్నర్ ఆఫీస్ ఎవరైతే చూస్తారో ఐటీ మేనేజర్ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణ నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో కొన్ని విషయాల్ని, అంటే అతను ఇచ్చిన కంప్లైంట్ లో కొన్ని విషయాలు మెన్షన్ చేశారు. ముందుగా 14వ తేదీ ఉదయం దాదాపు రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు, శ్రీనివాస్ అనే వ్యక్తిని. దానికి ఈ ఇన్సిడెంట్ కి లింక్ ఉందనేది వాళ్ళ అనుమానం. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ మేరకి పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు వెళ్ళిన వ్యక్తి, ఆ సస్పెండ్ అయిన వ్యక్తి శ్రీనివాస కాదన్నది కూడా తేలాలి. రాజ్భవన్ లాంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి 4 హార్డ్ డిస్క్లను ఎవరు తీసుకెళ్లారు, దాంట్లో ఉన్న డేటా ఏంటి అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గవర్నర్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఐటీ మేనేజర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సస్పీషియస్ కేసు, అంటే ఇక్కడ కూడా ఏ వ్యక్తి పైన కూడా అనుమానం, ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి పైన కొంత అనుమానం ఉంది కాబట్టి ఆయన పేరు లేకుండానే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. కానీ ఎవరు తీశారు, శ్రీనివాస్ తీశారా లేకుంటే ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా రాజ్భవన్ లోపలికి ఎంటర్ అయినందుకు మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. కొంత, ఎందుకంటే రాజ్భవన్ అనేది చాలా హై సెక్యూరిటీ జోన్, చాలా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. అట్లాంటిది ఆఫీస్లోకి రాత్రి 10 సమయంలో ఎవరు వచ్చారు, హెల్మెట్ పెట్టుకుని వచ్చిన సమయంలో కూడా ఎవరు చూడాలన్నది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏం జరిగింది, రాజ్భవన్ ఆఫీస్లో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఓకే, ఇంటి దొంగ పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. సరే, కేవలం హార్డ్ డిస్కులు మాత్రమే చోరీ అయ్యాయా, లేకపోతే ఇతరత్ర విలువైన వస్తువులు ఏమైనా కూడా దొంగతనం జరిగిందా? అంటే ఇట్స్ క్లియర్, అది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ లోనే ఈ చోరీ జరిగింది. హార్డ్ డిస్కులు మాయం అనేది కొంత రాజ్భవన్ సీరియస్ తీసుకుంది. ఎందుకంటే హార్డ్ డిస్కుల్లో అనేక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాంటిది ఒక కార్యాలయానికి సంబంధించి అది దాదాపుగా యాక్సెస్ కూడా ఎవరికి ఉండదు. సో కొంత ఇంటి దొంగలపైనే మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు శ్రీనివాస్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు కొన్ని అలిగేషన్స్ కారణంగా. అదే రోజు రాత్రి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొంత ముందుగా అనుమానాలన్నీ శ్రీనివాస్ పైన వస్తున్నాయి. పోలీసులు కూడా అదేవిధంగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. దీంట్లో ఉన్న అతనే తీసి ఉన్నాడన్నది ఇప్పటికైతే వాళ్ళు అనుమానిస్తున్నారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అతను తీసారా లేకుంటే బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారో దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా మెన్షన్ చేశారు. కొంత అనుమానం వ్యక్తులపైన విచారణ చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇంటి దొంగ పైన ఎక్కువ అనుమానాలు అయి పోలీసు ఇన్వెస్టిగేషన్ లో పూర్తి విషయాలు బయటకు వచ్చే ఛాన్స్. ఓకే, 14th నైట్ అయితే 20వ తారీఖు దాకా ఈ 6 రోజులు విషయాన్ని గమనించలేదా వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్ అయింది బట్ మీడియాకి మాత్రం ఇప్పుడు తెలిసిందా? అంటే పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. కంప్లైంట్ మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి డేట్, ఎవరైతే రాజ్భవన్ సెక్యూరిటీ 15వ తేదీన కంప్లైంట్ ఇచ్చింది.
పోలీసులు ఎఫ్ఐఆర్ మాత్రం దాదాపుగా అదే రోజు ఎఫ్ఐఆర్ చేశారు. విషయం బయటికి లేకొచ్చింది. కానీ రాజ్భవన్ లాంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ లో ఈ రకంగా జరగడం అనేది కొంత స్వచ్ఛందంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఇంటి దొంగ అయినా కూడా అది గవర్నర్ ఆఫీస్, చాలా రెస్ట్రిక్టెడ్ ఆఫీస్, చాలా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. ఎవరు ఎంటర్ కావడానికి కూడా ఉండదు, యాక్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటిది 4 హార్డ్ డిస్క్ తీసుకెళ్లిన వ్యవహారంలో ఆఫీస్ లో జరిగినటువంటి ఇంటర్నల్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, లేదంటే నిజంగానే బయటి వ్యక్తి వచ్చి తీసుకెళ్లాలన్న దానిపైన మాత్రం కొంత క్లారిటీ కావాల్సి ఉంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మాత్రం శ్రీనివాస్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని A1 కింద పోలీసులు అయితే మెన్షన్ చేశారు. ఆల్రైట్ విజయ్, మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రానికి ప్రథమ పౌరుడి నివాసం అది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం, నిరంతరం పహారా ఉంటుంది, సీసీ కెమెరాలతో నిఘా ఉండే చోటు, చీమ చిటుక్కున్నా సరే తెలుసుకునేంత సెక్యూరిటీ ఉండే జోన్లో తెలంగాణ రాజ్భవన్లో దొంగతనం జరిగిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్భవన్లోకి ఒక వ్యక్తి అంత దర్జాగా ఎలా వెళ్ళగలిగాడు? హెల్మెట్ పెట్టుకుని సేఫ్గా ఫేస్ని కవర్ చేసుకుని కంప్యూటర్ రూమ్లోకి ఎలా చొరబడ్డాడు? దీనిపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. రాజ్భవన్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్ నుంచి 4 హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించినట్టు తెలుస్తోంది. ఇది 14వ తేదీ రాత్రే ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ 4 హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్టుగా నిర్ధారణకు వచ్చారు. హార్డ్ డిస్కుల్లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన కొన్ని రిపోర్ట్లు, ఫైల్స్ ఉంటాయి ఆబ్వియస్గా. సో 14వ తేదీన హెల్మెట్ తోటి కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళింది ఎవరు? తెలుసున్న వ్యక్తేనా, లేకపోతే బయట నుంచి మరెవరైనా వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారా అన్నది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సిన అవసరం కనిపిస్తోంది.